పార్వతీపురం మన్యం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏ పెద్దింటి కిన్నర్ కుమార్ మహిళా సంఘాలను ఎలా బలోపేతం చేస్తున్నారో తెలియజేయడం జరిగింది. పార్వతీపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో 2,28,749 సభ్యులు మరియు 19,699 సంఘాలు ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలానికి మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. వీరికి ప్రతి నెల మీటింగ్ జరుగుతోందని, ఆ మీటింగ్లో అనేక విషయాలు చర్చిస్తారన్నారు. సెర్ఫ్ ద్వారా ఏర్పడిన మహిళా సంఘాలకు వారి ఆర్థిక తోడ్పాటుకు, ఎదుగుదలకు, ఆర్థికంగా బలపడడానికి, పేదరిక నిర్మూలనకు సహాయపడుతుందన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు డ్వాక్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలందరినీ ఆర్థికవేత్తలుగా చేయాలనేదే ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీగా జాయిన్ అయ్యి ఇంచుమించుగా ఈ అక్టోబర్కి 1 year అవుతుంది. దీనిలో భాగంగా మరి మహిళా సంఘాలని ఎలా బలోపేతం చేస్తున్నామో అన్న విషయాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడ్డాక మన జిల్లాలో దగ్గరగా 2,28,749 మంది సభ్యులు ఉండి 19,699 సంఘాలు ఉన్నాయి. ప్రతి మండలానికి మండల సమాఖ్య ఉంది. ఆ మండల సమాఖ్య ద్వారా మండలాల్లో ఉన్న సభ్యులందరికీ ప్రతి నెల ఒక ఓబీ మెంబర్స్ వచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వాళ్ళు బోల్డ్ అంశాలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సెర్ప్ ద్వారా ఏర్పడిన సంఘాల తలగా ముఖ్య ఉద్దేశం మొదట్లో ఏముండేదంటే ప్రతి ఒక్క మహిళల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పడింది. తర్వాత తిరిగి వారు పేదరికం వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది. ఇంచుమించుగా గ్రూపులన్నీ స్టార్ట్ అయ్యి ఇంచుమించుగా 20 ఏళ్ళు గడుస్తుంది. మహిళలందరినీ కూడాను ఒక ఆర్థికంగాను వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఉంది. అంటే మొదట్లో పేదరిక నిర్మూలనతో పాటు ఇప్పుడు ఏమనుకున్నారంటే మహిళల్ని లక్షాధికారులను చేయాలి, కోటీశ్వరులు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం, అలాగే వ్యాపారవేత్తలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి ఆర్థికంగా బాగుపడడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు పెడుతుంది. మనము స్త్రీనిధి ద్వారా రుణాలు ఇస్తున్నాము, అలాగే బ్యాంకు లింకేజ్ ద్వారా రుణాలు ఇస్తున్నాం. చెప్పాలంటే దగ్గరగా మన గ్రూప్ తాలూకా వాళ్ళ సేవింగ్సే దగ్గర 300 కోట్ల వరకు మన బ్యాంకుల్లో ఉన్నాయి. కాబట్టి చెప్పాలంటే స్వయం సహాయక సంఘాలు అమౌంట్తోనే వాళ్ళు పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏమందంటే 20 ఏళ్ళ అనుభవం వచ్చింది, అలాగే బ్యాంకు వారితో పరిచయాలు ఏర్పడ్డాయి, అలాగే సమాజం పట్ల అవగాహన వచ్చింది. కాబట్టి వారందరూ కూడా గతంలో వాళ్ళకి ఆర్థికంగా బాగు చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కిరాణా కట్టు పెట్టాము, ఒక మేకలు గొర్రెలు ఇచ్చాము, లేకపోతే అప్పడాలు పెండుడాలు ఇలా చేసుకుంటూ దానితోనే మేము సాటిస్ఫై అయ్యి వాళ్ళని ఒక ఆర్థికంగా ఆదుకుంటున్నామనే ఆలోచన నుంచి విరమించుకొని ఇప్పుడు ఉమెన్ లెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ప్రతి మండలానికి 25 చొప్పున టార్గెట్ ఇస్తూ మోర్ దాన్ 2 lakhs అంటే 2 లక్షలు తక్కువ కాకుండా ఉంటూ అప్ టు ఎంతైనా సరే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన జిల్లాలో ఇంచుమించుకు ఒక 60 మందిని గుర్తించాము. వాళ్ళంటే బ్యూటీ పార్లర్ అంటూ కావచ్చు, అలాగే పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు కల్పిస్తున్నాం. కాబట్టి మేమందరూ కూడా మహిళలందరినీ కూడా గతంలో ఏదైతే ఒక చిన్న వ్యాపారాలకి పరిమితమయ్యారో అలా కాకుండా పెద్దదారుగా ఆలోచించాలని నేనే స్వయంగా వెళ్ళి విఓఎల్తోని గ్రూప్ లీడర్స్తో మాట్లాడి మన తాలూకా యాటిట్యూడ్ అంటే వ్యాపారం అంటే ఏదో ఆ టైంకి ఆ పిల్లలు చదువుకుంటున్నామా లేకపోతే ఆరోగ్యం ఖర్చు పెడుతున్నామా కాకుండా ఇంకా అంటే ప్రతి ఏడాది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే లోన్ ఇస్తున్నారు, గ్రౌండ్ చేస్తున్నారు, కానీ మనకు అదనపు ఆదాయం ఎంత వస్తుంది, మనం ప్రతి ఏడాది ఆర్థికంగా ఎలాగా ఎదుగుతున్నామనే ఆలోచన అనేది కొంతవరకు ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఒక కార్పొరేట్ సెక్టర్ టైప్ ఆలోచన చేయాలి. ప్రతి ఏడాది వాళ్ళైతే ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఎట్లయితే ఆ ఏడాదికి ఎంత వ్యాపారం జరిగింది, దానిలో ఎంత లాభం వచ్చిందనేది బ్యారేజ్ చేసుకుంటే కనుక మనం ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నాము, ఎలా ఎదుగుతున్నాము, ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నాము అనేది ఆలోచన వస్తే కనుక వీళ్ళందరూ కూడా మంచి వ్యాపారవేత్తలుగా రాణిస్తారనే ఉద్దేశంతో ఉమెన్ లెడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ద్వారా మేము చేస్తున్నాము. అలాగే మేమందరూ కూడా ఇప్పుడు ఏదైతే మేము ఎన్నో అంశాలు ఇస్తున్నాం, ఎన్నో రకాలుగా ప్రభుత్వం నుంచి మేము ఇస్తున్నాం, స్త్రీనిధి ఇస్తున్నాం, కనీసం ₹1,00,000 వరకు లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఉన్నతి ద్వారా SC, ST, BC మైనార్టీకి ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆసరా ఇస్తున్నారు, చేయూత ఇస్తున్నారు. ఇలా అంటూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం
ఇప్పుడు ఈ కొత్తగా ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వం ఇంతవరకు ఏం చేసుకున్నామంటే మా మహిళలందరూ కూడా ఈ ఆసరా, చేయూత, బ్యాంక్ లింకేజ్ ఈ ద్వారా లబ్ధి పొంది వాళ్ళ వ్యాపారాలు చేయాలనుకుంటున్నాం. కానీ ఈసారి మనం ఏం చేస్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చే ఎన్నో సబ్సిడీలు రుణాలు ఉన్నాయి. చెప్పాలంటే మా దగ్గర పెద్దగా సబ్సిడీ లేని రుణాలు ఎక్కువ ఇస్తున్నాము. కానీ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రుణాలు కూడా చేయాలని పిఎంఈజీపీ కావచ్చు, పిఎంఎఫ్పి కావచ్చు, అట్ ది సేమ్ టైం అలాగే ఫిష్ ఆంధ్ర కావచ్చు, ఎన్నో రకాల వేరే వేరే శాఖల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో ఇస్తున్న రుణాలను తీసుకొని వాళ్ళు వ్యాపారాలు చేయాలనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ మా పీడీసీతో పాటు ఏపీడీ కావచ్చు, అలాగే మా డిపిఎంలు కావచ్చు, ఏపీఎంస్ కావచ్చు, విఓఏలు కావచ్చు, అందరికీ దీనికి చేసుకొని ఈ ఏడాది నుంచి కూడా మేము వ్యాపారవేత్తలు చేయాలనే ఉద్దేశం ఉంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఇప్పుడు రూరల్ మార్ట్స్, మహిళా మార్ట్స్ ఏదైతే డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ప్లాన్ చేసుకున్నాము. అలాగే ప్రతి మండలానికి ఒక రూరల్ మార్ట్ పెట్టాలనే ఆలోచనతో మేము ఆల్రెడీ యాక్షన్ చేయడం అవుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే మాకు కనీసం ప్రతి మండలంలో కూడా 15,000 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళ నుంచి మేము వాటా ధనం కింద, వాటా రుసుము కింద కనీసం 200 నుంచి 300 కలెక్ట్ చేసుకొని దాన్ని క్యాపిటల్గా చేసుకొని ఒక షాప్ అద్దెకి తీసుకొని, అలాగే ఏదైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళతో మెమరాండం అండర్స్టాండింగ్ పెట్టుకొని వారి ద్వారా వచ్చే మార్జిన్ మనీ, వాళ్ళు ఇచ్చే మార్జిన్తో పాటు వ్యాపారం చేస్తే కనుక మా మహిళలకి నాణ్యమైన సరుకుతో పాటు వాళ్ళకి దాని నుంచి వచ్చే లాభాల ద్వారా వాళ్ళు స్వయం సహాయక సంఘాలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వచ్చే అనుభవం ద్వారా వాళ్ళు కూడా స్వయంగా వ్యాపారాలు చేసే అవకాశం కూడా కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఇంచుమించుగా ఈ 2-3 నెలల ప్రతి మండలంలో కనీసం ఒక్క రూరల్ మార్ట్ అయినా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అలాగే జిఎల్పీలో ఆల్రెడీ ఈ ఒక 10 రోజుల్లోగా మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. వీరఘట్టంలో ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ప్రతి మండలంలో కూడా పార్వతీపురం కావచ్చు, కురుపాం కావచ్చు, ప్రతి మండలంలో కూడా ఇప్పుడైతే వాటాదానం దగ్గరగా 60 నుంచి 70% కలెక్షన్ అయింది. ఇంకా ఒక 30% ఇంకా బ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఆ బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని ఇంచుమించుగా 6 నెలల్లోన ప్రతి మండలంలో మహిళా మార్ట్ ద్వారా ప్రతి మంది నాణ్యమైన సరుకులు ఇస్తూ వారి ఆరోగ్యం కాపాడుతూ వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఒక ట్రైనింగ్ లాగా ఉండాలని చెప్పి వాళ్ళలో ఒకలాంటి భరోసా, మేము చేయగలం, వ్యాపారం చేయగలము, ఏదో ఆ టైంకి ఒక 1000 రూపాయలు 2000 వచ్చే